आज जहीराबाद में आरटीसी मुलाजिमीन की जानिब से बड़े पैमाने पर हड़ताल की गई। तेलंगाना स्टेट रोड ट्रांसपोर्ट कारपोरेशन की गैर मुय्यना मुद्दत की हड़ताल के बाद ट्रांसपोर्ट निज़ाम बुरी तरह मुतासिर हो गया है, क्योंकि हुकूमत के साथ मुज़ाकिरात नाकाम हो चुके हैं। जहां सुबह की सुबह से शुरू होने वाली इस हड़ताल के नतीजे में जहीराबाद में बस खिदमत मुकम्मल तौर पर मुअत्तिल हो गई है, जिसके बाद अवाम को शदीद मुश्किलात का सामना है। सुबह से तमाम बसें डिपो में खड़ी नजर आ रही हैं, जबकि बस स्टेशनों पर मुसाफिरों की बड़ी तादाद मौजूद है। मुख्तलिफ मुकामात पर आरटीसी मुलाजिमीन एहतजाज करते हुए भी देखे गए। जहीराबाद समेत अतराफ के इलाकों में महदूद मुतबादिल इंतजामात किए गए, ताहम ये अवाम की ज़रूरियात को पूरा करने में नाकाफ़ी साबित हुए। दूसरी जानिब मुसाफिर बस स्टॉप्स पर तवील इंतज़ार करते नजर आए, जबकि बाज़ ऑटो रिक्शा और प्राइवेट गाड़ियों के ड्राइवर्स इस सूरत हाल का फ़ायदा उठाते हुए ज़्यादा किराया वसूल कर रहे हैं। फ़िलहाल सूरत हाल बरकरार है और अवाम को सफ़री मुश्किलात का सामना है। जहीराबाद से क्राइम रिपोर्टर फैयाज अहमद की रिपोर्ट। మాట్లాడుతున్నాను గత ప్రభుత్వము మనం చూస్తున్నాము ఆర్టీసీతో పెట్టుకున్నాడు ఈ రోజు వరకు ఎవడు కూడా బ్రతికిలేడు. ఉదాహరణ చెప్తాను, చంద్రబాబు నాయుడు మనతో పెట్టుకున్నాడు, రాష్ట్రమే చేంజ్ అయింది. రెండవది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లేనిపోని హామీలు ఇచ్చి లాస్ట్కు మనకు విరోధంగా ఉండి పిఆర్సీలు యూనియన్లు అన్ని విరోధంగా ఉండి ఈ రోజున మనతో పెట్టుకున్న ఏమైండు, ప్రతిపక్షంలో కూర్చున్నాడు. ఈ రోజున రేవంత్ రెడ్డి కూడా ఏమన్నాడు, అప్పుడు ఉన్న ప్రతిపక్షము రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే, మీకు అన్ని విధాలుగా నేను ఉంటా, నన్ను గెలిపించండి, నన్ను సీటు మీద ఉంటే మీ యొక్క కోరికలు అన్నీ నెరవేరుస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున మర్చిపోయి కాలక్షేపం చేస్తున్నాడు. ఈ రోజున మేము మా సొంత కోరికలు కావు, మా సొంత ఆలోచన కాదు, మీరు పెట్టిన ఏదైతే ఇస్తున్న హామీలు అవి నెరవేర్చడం అని చెప్తున్నాం. అంతేగాని ఒక పిఆర్సీ ఈ రోజున ఒక యూనియన్ ఎందుకనంటే, ఈ రోజు మేము పడ్డ కష్టము ఎవరికి చెప్పుకోవాలి? మేనేజ్మెంట్ చెప్పుకుంటే వాళ్ళు మేనేజ్మెంట్గా వాళ్ళు ఫీల్ అవుతలేరు, దీని ఆర్టీసీ ఓనర్గా ఫీల్ అవుతున్నారు. ఆయన ఎంప్లాయీ, మనం కూడా ఎంప్లాయీ, కానీ ఎంప్లాయీగా ఫీల్ అవుతలేరు, మేమే ఓనర్స్ లాగా. కాబట్టి మా యొక్క బాధలు వినాలంటే యూనియన్ కంపల్సరీ. ఈ రోజున మా ఆర్టీసీ వాళ్ళు కనీసం ఆన్ డ్యూటీలో టాయిలెట్ పోదామన్న వాష్రూమ్స్ లేవు, అలాంటి గతి పట్టింది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని మేము ఏదైతే డిమాండ్ పెట్టినామో, మీరు ఏదైతే ఇస్తామన్నారో అది మీరు ఇప్పటికైనా పిలిచి మేనేజ్మెంట్తో మాట్లాడండి, యూనియన్ విలువండి, మాకు ఉన్న ఏదైతే ఉన్న హామీలు నెరవేర్చండి. మీరు ఇచ్చిన 6 పథకాలలో బ్రహ్మాండంగా నెరవేరుతుందంటే మహిళా పథకం. ఈ రోజున దాని వలన మేము పనిభారంగా ఈ రోజున మేము రిస్క్ తీసుకొని అన్ని రకాలుగా పని చేస్తే మా పని చేసేటోడు దిక్కులేడు. మాకు ఇస్తున్న హామీ కూడా ఎవరు కూడా మరి పట్టించుకోలేదు. మేనేజ్మెంటు మరి యూనియన్ జేఏసీని పిలిపించి తక్షణమే ఏదైతే మీరు ఇస్తున్నారో అది ఇస్తే బాగుంటుంది, లేకుంటే గత 55 రోజులు ఏ విధంగా కొనసాగినామో అదే రీతిగా మేము ఏ దానికి వెనుక వాడము, అది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఆర్టీసీతోనే పెట్టుకున్నాడు ఈ రోజు వరకు ఎవ్వరు కూడా రూలింగ్లో లేరు. అది కాబట్టి రేవంత్ రెడ్డి కూడా తెలుసు, కాబట్టి ఎందుకు కాలక్షేపం చేస్తున్నాడు అర్థం కాలేదు. ఈ రోజున అన్ని పార్టీలు మనకు మద్దతుగా ప్రకటించింది, కాబట్టి ఏమైనా అధైర్యపడదు. దయచేసి కార్మికులు ఏమవుతుందని భ్రమపడద్దు, మన వెంట అన్ని పార్టీలు ఉన్నాయి, కాబట్టి మనం ఏకంగా ఉండి పోరాడదామని నేను కోరుతున్నాను. ప్రదర్శన ధర్నా డిపో ముందు నిర్వహించడం జరిగింది. ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఆర్టీసీ కార్మికులకు యూనియన్లను పునరుద్ధరిస్తాం, పిఆర్సీని ఇస్తాం, ప్రభుత్వంలో విలీనం చేస్తాం, గత దుర్మార్గమైన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మీకు చేయలేదు, నేను న్యాయం చేస్తా, మొత్తం సమస్యల పరిష్కారం చేస్తా, మీకు పెద్దన్నలాగా నిలుస్తా అని చెప్పేసి సమ్మె సందర్భంగా అంతకంటే ముందు అనేక సందర్భాల్లో పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఆర్టీసీ కార్మికులు ఎందుకు గుర్తుకు రావట్లేదు? నీకు గుర్తుకు రావట్లేదు కాబట్టి ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున నీకు విన్నవించిండ్రు, దండం పెట్టిండ్రు, దండేసిండ్రు, అయినా కనికరించకపోవడంతో సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మె సందర్భంగా చర్చలు జరిగినాము, కానీ ఇప్పుడు జేఏసీగా మేము ధైర్యంగా నిలబడ్డాము, మా యొక్క హక్కులకు మేము సాధించడానికి నిలబడ్డాము. రేవంత్ రెడ్డి అప్పుడు 55 రోజులు సమ్మె చేసినప్పుడు తొడగొట్టి
నేనున్నా మీకంటే అని సహకరించడు, ధైర్యం ఇచ్చిండు. ఇప్పుడు ఎందుకు ఆ ధైర్యం కోల్పోతున్నాడు ఆయన? ఎందుకు ముందుకు రాలేకపోతున్నాడు? మాకు ఇచ్చిన హామీలు మాకు ఇమని మేము అడుగుతున్నాము. గొంతమ్మ కోరికలు మేము అడుగుతలేము, మీరు ఇచ్చిన హామీలే మేము అడుగుతున్నాము. మాకు అవి ఇమని అడుగుతున్నాము. మీరు ఎందుకు ఇస్తలేరు? ఎందుకు నోరు విప్పుతలేరు? నోరు కలుపుతలేరు? మాకు ఆ కోరికలు కావాలి.